దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికి నా హృదయపూర్వక వందనాలండి. చూడండి, ఒక క్రైస్తవులకి మొట్టమొదటిగా అవసరమై ఉన్నది మారు మనసు కదండి. మారు మనసు విషయంలో ఎంతో గొప్పగా మరి దైవజనులు మనకు బోధించున్నారు. దేవుని స్తోత్రం. మరి ఈ దినం ఏంటండి? మట్టల ఆదివారం. హల్లెలూయా. మట్టల ఆదివారం అంటే యేసు ప్రభుకి మరి ఎంతో గొప్ప సన్మానం చేసి ఆయన ఏం చేశారు? ఊరంతా కూడా ఊరేగించిన రోజు. ఎందుకు ఊరేగించారు? ఆయన చేయబోచిన గొప్ప కార్యాన్ని బట్టి. హల్లెలూయా. గొప్ప కార్యాన్ని బట్టి ఏం చేశారంటే ఆయనను ఊరేగించుకున్నారు. అదేంటో చూసుకుందాము. యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ వచనం ద్వారా మనతో దేవుడు మాట్లాడుచున్నాడు. ఏ విధమైన ఊరేగింపు అక్కడ చేస్తున్నారు, ఆ ప్రజలు ఆయనను ఏ విధంగా సన్మానించున్నారు, దేనికి సన్మానించున్నారు అన్నది మరి ఆ లేఖనాల ద్వారా తెలియపరచబడుతుంది. యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ వచనం. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహు జనసమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూర మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, జయము, ప్రభువు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేసిరి. చాలండి. ఇక్కడ ఏం చేస్తున్నారు? ప్రజలందరూ కూడా ఖర్జూరపు మట్టలంట. చూడండి, ఖర్జూరపు మట్టలు తీసుకొచ్చి ఆ దారి అంతా కూడా వేసి మరి ఆయన ఎక్కడ ఊరేగిస్తున్నారండి? ఒక గుర్రం మీననా, ఒక రథం మీననా, దేని మీద ఆయనను ఊరేగిస్తున్నారంటే ఒక గాడిద మీనండి. హల్లెలూయా. గాడిద లాంటి స్వభావము, గాడిద లాంటి తగ్గింపు మనకు కావాలని చెప్పేసి ప్రభు వారు ఏం చేశారంటే ఆ సమయంలోనే దేవాతి దేవుడు ఏం చేశాడంటే మనకు ఆ పక్షాతాపము, ఆ యొక్క మారు మనసు కలిగిన హృదయం కలగాలని చెప్పేసి ఆయన ఏం చేశాడు తెలుసా? గాడిద మీద ఊరేగించబడి ఉన్నారంటండి. హల్లెలూయా. గాడిద అంటే తక్కువది కాదండి. గాడిద మరి యేసు ప్రభు వారిని మోసింది. హల్లెలూయా. చూడండి, అది ద్రాక్ష తోటలో ఏ విధమైతే మరి ఆ యొక్క యజమాని ఆ కాపలా కాసుకుంటూ ఉంటాడు, మరి ఆ ప్రజల కోసము యేసయ్య మరి కాపలా కాస్తున్న సమయంలో చూడండి, మరి ఆయన ప్రాణత్యాగం చేస్తున్న సమయంలో మరి ఏమవుతుందండి? ఆ ప్రజలందరూ కూడా గుర్తించి ఆయనను సన్మానించాలి అని చెప్పేసి మరి ఆ ప్రజలందరూ కూడా ఏం చేశారండి? శ్రేష్టమైన మరి ఖర్జూరపు మట్టలు తీసుకొచ్చి ఆయన రహదారులు కూడా వేసి ఆయనను ఊరేగించి సన్మానించారని చెప్పేసి మరి లేఖనాలు తెలియపరుస్తున్నాయండి. చూడండి, ఆ సమయంలో దేవాతి దేవుడు వారి ఎంట ఉన్నాడు కాబట్టి వారిని తాకాడు, వారిని ముట్టాడు, వారికి ఆహారము పెట్టాడు కదండి. ఆ రోజులలో వారికి నిజంగా మరి మారు మనసు ఉందో లేదో నాకైతే తెలియదు. ఇప్పుడు మనకు మారు మనసు ఉందా? ఇప్పుడు యేసయ్య మనతో లేడు కదండి. పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మనతో సంచారం చేస్తున్నాడు. అది చాలా వాటికి కూడా పరిశుద్ధాత్మ కూడా అందరిలో కూడా లేడండి. హల్లెలూయా. మరి నిజమైన మారు మనసు మనము కలిగి ఉంటున్నామా? అప్పుడు యేసయ్య వారితో ఎలా నడిచి ఉంటే వారు సంతోషంగా ఉన్నారో మరి ఇప్పుడు కూడా మనం అదే విధంగా సంతోషిస్తున్నామా? యేసయ్యను చూడకుండా కూడా సంతోషిస్తున్నామా? మనం బాప్తిసం తీసుకున్న సమయాలలో కొన్ని తీర్మానాలు చేసుకుంటామండి. చావైనను, బ్రతుకైనను, శ్రమైనను, కష్టమైనను, బాధ అయినను, హింస అయినను నేను కట్టుబడి ఉంటాను అని చెప్పేసి మరి వాగ్దానము చేసుకుంటాము. ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుతున్నదా అన్నది ఒకసారి గమనించుకోవాలండి. చూడండి, మరి ఆ ప్రజలందరూ కూడా ఆయన ఏం చేస్తారు తెలుసా? నూతనమైన వస్త్రాలు తెచ్చి కూడా దారిలో వేస్తున్నారు. ఖర్జూరపు యొక్క మట్టలు తెచ్చి కూడా వేస్తున్నారు. ఈత మట్టలు కూడా తెచ్చి వేసినట్లు మరి లేఖనాలు తెలియపరచబడుచున్నాయండి. మరి మత్తయి సువార్త 21వ అధ్యాయంలో కూడా ఉంటదండి. ఏమని ఉంటది తెలుసా? కొత్తని వస్త్రములు తెచ్చి ఆ యొక్క దారి అంతా కూడా వేసినట్లుగా మరి లేఖనాలు తెలియపరుస్తున్నాయి. మనం ఏమి ఆయనకు సమర్పిస్తున్నాము? మనము ఏమి ఆయనకు సమర్పిస్తున్నాం? మన హృదయం సమర్పించాలండి. హల్లెలూయా. మనం హృదయంలో ఆయనను ఉంచుకుంటే మనము పవిత్రులం అవుతామండి. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా మనం పవిత్రులు కాకుండా ఆయనను విశ్వసించలేమండి. ఆయన క్రియను మనం నమ్మలేము కదా. ఎలా నమ్ముతాము? నమ్మలేము. చూడండి, మరి ఆయన ఆ గొప్ప త్యాగాన్ని కొరకు మరి ఆ యొక్క సిలువ మీద ప్రాణ త్యాగం చేయట కొరకు ఆయన ఏం చేస్తున్నారు? ఆ ప్రజలందరూ కూడా అది వెరగక ఏం చేస్తున్నారంటే ఆయనను ఘనపరుస్తున్నారండి. హల్లెలూయా. మనమైతే ఆ సత్యమును తెలుసుకొని ఉన్నాము కదా. మన కొరకు ఆయన ప్రాణ త్యాగం చేస్తున్నాడని ఆ సత్యము మనము తెలుసుకున్నాం. కానీ మనం ఏం చేస్తున్నాము? పదే పదే జారిపోయే వారిగా ఉంటున్నాం, విశ్వాసం కోల్పోయే వారిగా ఉంటున్నాం. ఆయన ఎన్ని మార్లు మనతో మాట్లాడినప్పటికీ కూడా, ఆయన ఎన్ని మార్లు నీ జీవితంలో అద్భుత కార్యం చేసినప్పటికైనా, ఎన్ని మార్లు నీ కుటుంబంలో గొప్ప కార్యములు చేసినప్పటికైనాను మరలా ఏం కోల్పోతున్నామండి? మారు మనసు కోల్పోతూనే ఉన్నాం. హల్లెలూయా. మారు మనసు కోల్పోతూనే ఉన్నాం. చూడండి, ఒక వ్యక్తి అయితే మరి ఉదయం నుండి సాయంత్రం వరకు ఒకటే వస్త్రాలు వేసుకుంటారు, మళ్ళీ ఉదయం అవుతే అదే వస్త్రాలు మళ్ళీ ఉంచుకుంటారా?
10 రోజులు ఒకే వస్త్రం మీద ఎవరైనా ఉంటారా? ఉండరు కదా. మార్చుకున్నట్టుగా సులువుగా మనం కూడా మరి మారు మనసు అన్నది మనం ఏం చేస్తున్నామంటే మార్చేసుకుంటున్నామండి. హల్లెలూయా. శ్రమ కలుగుతుంటే మారు మనసులో జారిపోతున్నాం, కష్టము కలుగుతుంటే మారు మనసులో జారిపోతున్నాం, వేదన కలుగుతుంటే మారు మనసు జారిపోతున్నాం, చివరికి భర్త భార్య తిట్టుకున్నా కూడా మారు మనసులో మనము చెమజల్లిపోతున్నామండి. హల్లెలూయా. నీ శ్వాసం ఏమై ఉన్నది? నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడున్న విశ్వాసమును ఇప్పుడు ఏమై ఉన్నది అని ప్రభువారు మనల్ని అడిగితే ఏం సమాధానం మనం చెప్పగలుగుతామండి? హల్లెలూయా. ఏమి చెప్పలేం. ఎందుకంటే మన దేవుడే కదా, మనల్ని క్షమిస్తాడు కదా అన్న స్వభావంతోనే మనము ఏమైపోతుందండి, మనకున్న ఆ మారు మనసుని విడిచిపెట్టి వేస్తున్నాము. హల్లెలూయా. ఆ మారు మనసు విడిచిపెట్టి మరి వెళ్తున్న వారిగా ఉంటున్నాం. చూడండి, ఆ ప్రజలందరూ కూడా ఎంతో అద్భుతంగా సంతోషంగా పండుగగా మరి ఆ ప్రాంతం అంతా, దేశమంతా, ఆ పట్టణం అంతా కూడా మరి ఆయనను ఊరేగిస్తూ ఓసన్నా జయము, ఓసన్నా జయము, ఓసన్నా జయము అని చిన్నలు మొదలుకొని పెద్దల నుండి వృద్ధాప్యంలో ఉన్న వారి వరకు కూడా మరి ఆయనను ఘనపరుస్తున్నారండి. హల్లెలూయా. మనం కూడా ఘనపరుస్తున్నామండి. సంవత్సరానికి ఒకసారి వస్తుంది గుడ్ ఫ్రైడే కదండి, సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది క్రిస్మస్. అప్పుడు మనం మహిమ పరుస్తున్నాం. హల్లెలూయా. ప్రతిరోజు ఆయనని మహిమపరచాలండి. ప్రతిరోజు మనం ఆయనని ఘనపరచాలి. ఎందుకంటే మనల్ని పాపము నుండి ఆయన విడిపించి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఆఖరి బొట్టు రక్తపు ధార వరకు కూడా ధార పోసి మనల్ని కొని ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి తెలుసా? ప్రతిరోజు కూడా ఆయనను ఘనపరచాలండి. హల్లెలూయా. మన గుండెల మీద చేసుకొని మనం చెప్పగలమా? ప్రతిరోజు మనల్ని ఆయన ఘనపరుస్తున్నామా? ఇందాక బెదరు ఒక సాక్ష్యం చెప్పి ఉన్నారు. ఒక ఆమె అయితే మరి ప్రార్థనకి రాలేను, నా పనులు నా బిడ్డలే అనుకొని ఉన్న ఆమె మరి ఆ యొక్క పాస్టర్ గారు మరి వాక్యం చెప్పుచున్నప్పుడు నిజమే కదా, నేను ఎందుకు దేవుని సన్నిధికి నిరీక్షణ చేస్తున్నాను, ఎందుకు నేను దూరం అయిపోతున్నాను అని చెప్పేసి వెంటనే ఆమె ఏం చేసింది? ఒప్పుదల చేసుకుంది. అదండి మారు మనసు అంటే. హల్లెలూయా. అదండి మారు మనసు అంటే. ఎన్నిసార్లు బోధించినా, ఎన్నిసార్లు ప్రకటించినా డైరెక్ట్ గా దేవుడు వచ్చి కూడా మాట్లాడిన మారనంటి వారు ఉన్నారండి. హల్లెలూయా. అటువంటి కఠినస్తులు కూడా ఉన్నారండి. లేరంటారా? ఉన్నారు కాబట్టి అనేక ప్రాంతాలలో యుద్ధాలు, మరి కరువులు, భూకంపాలు అనేకమైన జరుగుతున్నాయండి. హల్లెలూయా. ఎవరిని బట్టి? మనల్ని బట్టి. హల్లెలూయా. మనం నిజముగా పట్టుదల కలిగి ప్రార్థన చేస్తే కరువులు వస్తాయా? మనం నిజంగా పట్టుదల కలిగి ఆరాధిస్తే ఆయనని, దేవుడు మహిమపరచబడతాడు. అప్పుడు ఆయన రాజ్యాల మీదకి రాజ్యాలు, యుద్ధాలు కలుగుతాయా? కలగవండి. ఎందుకంటే ఆయన సమాధానానికి కర్త. హల్లెలూయా. సమాధానానికి కర్త కాబట్టి ఏ స్థలాలలో కూడా ఆయన వెళ్ళినప్పుడు అంటే ఆయన డైరెక్టర్ గా వెళ్ళడండి, నీ ప్రార్థన అక్కడికి వెళ్తది. హల్లెలూయా. నీ ప్రార్థన దేశ విదేశాలలో కూడా వెళ్ళిపోతుందండి. హల్లెలూయా. నువ్వు అక్కడే ఉంటావు కానీ నీ ప్రార్థన అనేక ప్రాంతాలకు వెళ్తుందండి. హల్లెలూయా. మరి భూకంపాలు ఎందుకు కలుగుతాయండి? కరువులు ఎందుకు కలుగుతాయండి? మరి అత్యాచారాలు ఎందుకు కలుగుతాయండి? మరి ఎందుకండి దేశాల మీద దేశాలు యుద్ధాలు ఎందుకు కలుగుతాయండి? కేవలం మనలో పట్టుదల లేనందుకు. హల్లెలూయా. పట్టుదల లేనందుకే మరి జరుగుతున్నాయి. చూడండి, మరి కీర్తనల గ్రంథము 118 అధ్యాయము 25 వచనంలో దేవుడు మాట్లాడుచున్నాడు. చూద్దాం. కీర్తనల గ్రంథము 118 అధ్యాయము 25 వచనం. యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. చాలండి. ఇక్కడ ఏమంటున్నాడండి? యెహోవా దయచేసి నన్ను రక్షించుము. దేనికి రక్షించమని ఆ భక్తుడు అంటున్నాడండి? హల్లెలూయా. దేనికి రక్షించమంటున్నాడంటే మనం శ్రమల్లో ఉన్నప్పుడు చేసే ప్రార్థన అండి అది. హల్లెలూయా. మనం కష్టంలో ఉన్నప్పుడు చేసే ప్రార్థన, వ్యాధిలో ఉన్నప్పుడు చేసే ప్రార్థన, మరి డాక్టర్లు చెయ్యి ఎత్తేసినప్పుడు చేసే ప్రార్థన అది. హల్లెలూయా. ఎందుకంటే మరణ భయము మనకు సంభవిస్తున్నప్పుడు, లేకపోతే వ్యాధులు మనకు సంభవిస్తున్నప్పుడు, భూకంపంలో మనం కూరుకొని పోతున్నప్పుడు, సాతాను వేసిన వలలో మనం చిక్కుబడొచ్చున్నప్పుడు భయముతో కలిగిన ప్రార్థన అండి అది. హల్లెలూయా. భయముతో కలిగిన ప్రార్థన. ఇవన్నీ కలగక ముందే నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతం చేయడా? చేస్తాడండి. నువ్వు మరణ పడకల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. ఈయనకైతే ఆయన మానడు. అందుకే నేను చెప్తున్నా, నీకు మేలు కలిగినను, కష్టము కలిగినను, శ్రమ కలిగినను, నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగినను దేవుడిని విడిచిపెట్టొద్దండి. హల్లెలూయా. దేవుడిని విడిచిపెట్టక ఎవరైతే ఆయనను ఎంట నడుస్తారో, ఎవరైతే నా సొంత రక్షకుడు అని మనం గమనించుకొని నడుస్తామో వారి జీవితంలో నిత్యము దేవుడు గొప్ప కార్యం చేస్తాడండి. ప్రతిరోజు వారి జీవితంలో
పండుగేనండి. హల్లెలూయా. పండుగేనండి. ప్రతి సంవత్సరానికి ఒకసారి చేసుకునేది పండుగ కాదండి. ప్రతి రోజు నువ్వు నూతన పరచబడాలి. హల్లెలూయా. మరి నూతన పరచబడుచున్నావా? నువ్వు పరచబడుచున్నావా? నూతన పరచబడితేనే నీ జీవితంలో గొప్ప కార్యం జరుగుతుందండి. లేకపోతే ఎక్కడో మరి భూకంపాలు, ఎక్కడో కరువులు కలుగుతున్నప్పుడు నీ కుటుంబంపై కూడా రాదా? వస్తుందండి. ఎందుకు రాదు అని చెప్పేసి మనము నిర్లక్ష్యంగా ఉండకూడదండి. అక్కడెక్కడో జరుగుతుంది కదా, నేను ఇక్కడైతే క్షేమంగా ఉన్నాను, నా కుటుంబం, నా బిడ్డలు, నా యొక్క ప్రాంతం క్షేమంగా ఉంది అనుకోవటానికి లేదండి. ఎందుకంటే అపవాది ఈ ప్రపంచమంతా కూడా సంచారం చేస్తుంటాడండి. హల్లెలూయా. నువ్వు ఎక్కడైతే శాంతిగా పడుకుంటావో, దేవుని ఆరాధించక నా సమస్య కాదు కదా, నా కష్టం కాదు కదా అని నువ్వు చక్కగా 3 పూట్లు తిని పడుకుంటావు, నీ మీనికి శ్రమ కలుగుతుందండి. హల్లెలూయా. నీ మీనికి శ్రమ కలుగుతుంది. ఒక్క గడి అయినను మెలకు కలిగి ప్రార్థన చేయలేరా అని ప్రభువారు అడిగారండి. ఎవరిని అడిగారు? అపోస్తుల్ని అడిగారు, శిష్యుల్ని అడిగారు. హల్లెలూయా. ఒక్క గడి అయినను మీరు మెలకు కలిగి ఉండలేరా? అదే విషయము, అదే మాట నిన్ను అడిగితే దేవుడు నువ్వేం చెప్తావు? అయ్యా, రోజంతా పనిచేశాను, రోజంతా కష్టపడ్డాను, రోజంతా నా కుటుంబం కొరకు నేను పాటుపడ్డాను, ఎక్కడ నేను మెలకుగా ఉండాలి అంటే సాతాను చేతిలో బలహీనులు అయినప్పుడు కూడా దేవుడు అలా విడిచిపెట్టి వేస్తే మనం ఏం చేయగలమండి? ఏమీ చేయలేము. అది ఎక్కడ తీసుకెళ్తుంది తెలుసా? పరలోకానికి తీసుకెళ్లి మనల్ని శాంతి సమాధానంతో కూర్చోబెట్టదని నరకానికి తీసుకెళ్లి అగ్ని గుండంలో వేసి, మండుచున్న అగ్ని గుండంలో వేసి మనల్ని కాలుస్తూనే ఉంటదండి. హల్లెలూయా. అదంతా ఎవరి పుణ్యం అండి? మన పుణ్యమే. హల్లెలూయా. ఎందుకంటే మనం ప్రార్థన చేయం కాబట్టి, రెడీమేడ్ ఫుడ్ లాగా, రెడీమేడ్ ఆర్డర్ లాగా రెడీమేడ్గా ప్రార్థన చేస్తామండి. మనం రెడీమేడ్గా ప్రార్థనలు చేస్తాం, దేవుడికి ఆజ్ఞాపిస్తాం. దేవా, ఇది నా జీవితంలో జరిగిస్తే నేను ప్రార్థన చేస్తాను. దేవా, నాకు ఇది మేలు కలిగితే నేను కానుకేస్తాను. దేవా, నా కుటుంబంలో అద్భుతం జరిగితే నీ మందిరానికి వస్తాను అని చెప్పేసి ఏం చేస్తాం తెలుసా? ఆయనకు ఆజ్ఞాపిస్తాం మనం. హల్లెలూయా. ఆయనని మనము ఆజ్ఞాపిస్తాం. ఆ భక్తుడు ఏమంటున్నాడు? నేను నశించిపోకుండాటకు నీ కృప నా పైన చూపించయ్యా అని ఎంతో మంది భక్తులు మరి లేఖనాల ద్వారా మాట్లాడుచున్నప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? ఇవన్నీ జరిగిస్తే వస్తాను, ఇవన్నీ జరిగిస్తే ప్రార్థన చేస్తాను, ఇవన్నీ జరిగిస్తే నేను ఆరాధిస్తాము అని కొన్ని నిబంధనలు ఆయనకు మనం ఇస్తామండి. హల్లెలూయా. ఆయనకి ఇచ్చే నిబంధనలు మన జీవితంలో జరగవు. మనం ఇచ్చే నిబంధనలు దేవుడు చేయాలి, లేకపోతే ఆయన దేవుడే కాదని చెప్పేసి ఏ నోటితో అయితే దేవుడు అని మనం పలుకుతామో అదే నోటితో మనం ఏం చేస్తాం తెలుసా? నువ్వు దేవుడివే కాదయ్యా, ఎందుకంటే నేను ఏడుస్తున్నాను, నువ్వు చూస్తలేవా? నేను దుఃఖపడుతున్నాను, నువ్వు ఆలకిస్తలేవా? నేను వ్యాధితో, సమస్యతో, వేదనతో, బాధతో నేను నలిగిపోతున్నాను, నువ్వు ఆలకిస్తలేవా? నువ్వు దేవుడివేనా అని ఆయనను ప్రశ్నిస్తామండి. నువ్వు నిజంగా మానవుడివేనా? నువ్వు నిజంగా మారు మనసు ఉందా నీకు? నిజంగా దేవుడిని నువ్వు గుర్తిస్తున్నావా అని మనల్ని ఏమన్నా అడిగితే ఆ రోజు కట్ అయిపోతామండి వారితో. హల్లెలూయా. ఆ రోజు వారితో మనం సులువుగా కట్ చేసుకుంటాము. ఎందుకు సులువుగా కట్ చేసుకుంటాము? మనకి ఇష్టం లేని మాటలు, మనకి వ్యతిరేకమైన మాటలు మనల్ని ఏం చేస్తున్నాయి? ఆ మాటలు బలహీనం పరిచేవారిగా ఉంటున్నారు కాబట్టి మనం ఏం చేస్తాం తెలుసా? సులువుగా కట్ చేసుకుని వెళ్ళిపోతామండి. హల్లెలూయా. ఆ మాటలు ఎందుకు తెలుసా? నువ్వు బలం తెచ్చుకోవడానికి, నువ్వు వేదనల నుండి తప్పించబడడానికి, దేవుడు నిన్ను మహిమపరచుకోవడానికి ఆయన ఏం చేస్తాడు తెలుసా? అనేక బిడ్డల రూపంగా నీ వద్దకు పంపిస్తుంటాడండి. ఇకనైనా నా బిడ్డ మారుతుందేమో, ఇకనైనా నా బిడ్డ నా చెంతకు వస్తుందేమో అని చెప్పేసి ఎదురు చూస్తూ అనేకుల ద్వారా నిన్ను హెచ్చరిస్తుంటాడండి. హల్లెలూయా. మరి చూడండి, ఆ తోటలో ఆ యొక్క మొక్క, అన్ని చెట్లు కూడా మరి ఫలించి, మరి ఆ చెట్టు ఫలించక ఎండిపోతున్నప్పుడు ఆ యజమాని ఏమని అన్నాడండి? ఆ తోటమాలితో నరికి పడేసే అన్నప్పుడు ఆ తోటమాలి ఏం చేశాడు తెలుసా? అయ్యా, నువ్వు చెప్పావు అని చెప్పేసి గొడ్డలి పెట్టి నరకలేదండి, బతిమిలాడుకుంటున్నాడంట. ఈ సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరం పండేటట్టు నేను చూసుకుంటానయ్యా అని చెప్పేసి ఆ యొక్క యజమానిని బతిలాడుకుంటున్నాడంట. హల్లెలూయా. మరి నీ కోసం, నా కోసం ఎవరు బతిలాడుతున్నారండి? దైవజనులు బతిలాడుతున్నారు యేసుక్రీస్తు వద్ద కూర్చొని. అయ్యా, ఇదిగో ఈ బిడ్డల్ని క్షమించయ్యా, ఈ బిడ్డలు నీకు వ్యతిరేకంగా ఉన్నారయ్యా, ఈ బిడ్డలు వ్యతిరేకంగా తిరుగుతున్నారయ్యా, ఈ బిడ్డలు నిన్ను కాదని వెళ్ళిపోతున్నారయ్యా, అయ్యా వారిని క్షమించు క్షమించు క్షమించని ప్రార్థన చేసేది ఎవరండి? దైవజనులు. హల్లెలూయా. మరి చూడండి, దైవజనులు ప్రార్థన చేస్తున్నప్పుడు మన కుటుంబాలపైకి క్షేమం కలుగుతుంది. మరి మత్తయి సువార్త 21:9 కూడా దేవుడు మాట్లాడుచున్నాడు. జన సమూహములలో ఆయనకు ముందు వెలుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును
దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక. చూడండి చాలండి. ఇక్కడ ఏమంటున్నాడు, వెనక వెళ్ళేవారు కానీ ముందు వెళ్ళేవారు జనములు వారు ఏం చేస్తున్నారు, దావీదు కుమారుడికి జయం అంటున్నారండి. హల్లెలూయా. అంటే ముందున్న వారు ఆయనను ఆరాధించారా? వెనకున్న వారు ఆరాధించకుండా మరి ఆయన ఎంత గమ్ముగా వెళ్ళిపోతున్నారా? లేదండి. ముందున్న వారు వెనకున్న వారు కూడా ఆయనను ఆరాధిస్తూ జయము జయము జయం అని పలుకుంటూ వస్తున్నారండి. మనకున్న ప్రజలను ఎవరన్నా చూడగలుగుతారా? ఎవరు చూడలేరు. ముందున్న వాళ్ళు సంతోషంగా ఉజ్జాయంగా పాడుతుంటే వెనకున్న వారు కూడా గంతులు వేస్తున్నారంటండి. హల్లెలూయా. వెనకున్న వారు కూడా మరి ఎంత ఆనందంతో మరి వాళ్ళు ఏం చేస్తున్నారు, జయము జయము జయం అని చెప్పేసి అంటున్నారండి. మనం ఎన్నడైనా అలా అన్నామా? ఆరాధించేటప్పుడు నాకెందుకులే అని చెప్పేసి గోడకు ఒరిగి కూర్చోటం కానీ, ఆరాధించేటప్పుడు చప్పట్లు కొట్టకపోవటం కానీ, ఆరాధించేటప్పుడు కళ్ళు మూసుకోపోవటం కానీ, ఆరాధించేటప్పుడు మన హృదయం తెరవబడకపోవటము కానీ మనం చేస్తున్నామా? హల్లెలూయా. నువ్వు ఆరాధనలో ఉన్నప్పుడే దేవుడు నిన్ను ముడతాడండి. హల్లెలూయా. నువ్వు ఆరాధనలో ఉన్నప్పుడే దేవుడు ముడతాడు. ఎంత ఆరాధన చేస్తే దేవుడు అంత మహిమపరచబడతాడండి. హల్లెలూయా. అందుకే కదండి దావీదు రాజు ఎప్పుడు కూడా ఆరాధించేవాడంటండి. హల్లెలూయా. ఎప్పుడు కూడా ఆరాధించేవాడంట. ఆరాధన దేవునికి ఇష్టము కాబట్టి ఆరాధన చేస్తున్న సమయంలో దేవుడు మన దగ్గరికి దిగి వస్తాడండి. హల్లెలూయా. ఆరాధన అంటేనే మనకి ఇసుకు కదండి. ఆరాధన అంటేనే మనకి ఇసుకు. అబ్బా వాక్యం చెప్పి పాటలు పాడి ముగించక ఈ ఆరాధన ఎందుకు అని చెప్పేసి మనం ఇసుకు పడిపోతాం. నిజంగా చూడండి, ఈ రోజు మరి దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఆరాధన మరి పాస్టర్ గారు చేసినప్పుడు మరి ఇంకొక పాస్టర్ గారు ఏం చేశారంటే ఈ రోజు ఆరాధన లేదని అడిగారు. చూడండి, ఆరాధనకు అంత మనము ఇలువ ఇస్తాం కాబట్టి దేవుడు మనల్ని మహింపరుస్తాడండి. హల్లెలూయా. ఆరాధనకు ఇలువ ఇవ్వాలండి. ఎప్పుడు మన నోట్లో స్తుతి 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 అని మనము ఆయనను ఆరాధించాలండి. ఆరాధించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆరాధనకు ఆయన ఇష్టపడి మన మధ్యలోకి వచ్చి గొప్ప కార్యములు ఆశ్చర్య కార్యములు దేవుడు చేస్తానని చెప్పి చెప్తున్నాడు. అదే మార్కు సువార్త 11వ అధ్యాయము 8వ వచనంలో కూడా దేవుడు మాట్లాడుచున్నాడు. మార్కు సువార్త 11వ అధ్యాయము 8వ వచనం. వచ్చుచున్న తన తండ్రి దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచుండిరి. హల్లెలూయా. ఇక్కడ కూడా ఏమంటున్నారండి, వచ్చుచున్న తండ్రి. తండ్రి అంటే ఎవరండి? మనకు దేవాతి దేవుడు తండ్రి. హల్లెలూయా. ఆయన వచ్చుచున్నాడు. ఎందుకంటే మన పాపములు కూడా మోయటానికి గొర్రె పిల్లవలు ఆయన వచ్చుచున్నాడు కాబట్టి ఆయనకు మహిమ కలగాలంట. దావీదు పట్టణంలో మహిమ కలుగునుగాక అని చెప్పేసి మరి ఆ ప్రజలు గలమెత్తి పాడుతున్నారండి. హల్లెలూయా. మరి ఏమైంది? ముందుగానే వెరిగి ఆయనను మహిమ పరుస్తున్నారు. ఎన్నిసార్లు దేవుడు సిలువ మీదకి ఎక్కినా మనకంటూ ఏమి రాదండి? బుద్ధి రాదండి. హల్లెలూయా. మనకంటూ బుద్ధి అంటూ రాదండి. ఎన్ని మార్లు ఆయన సిలువ మీద మన కొరకు ప్రాణత్యాగం చేసినప్పటికీ కూడా మనము నిజముగా మనలో మార్పు రాదండి. హల్లెలూయా. మార్పు రాదు. ఎందుకు వస్తుంది మార్పు? మనకు ఒక్కసారే కదా ఆయన ప్రాణ త్యాగం చేశాడు, ఒక్కసారే కదా ఆ సిలువ మీద ఆయన మరణించాడు, ఒక్కసారే కదా ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. మనం ఎందుకు మారాలి అనుకుంటే మనకంటే బుద్ధిహీనులు ఎవరు లేరండి. హల్లెలూయా. అప్పుడు ప్రాణ త్యాగం చేసిన దేవుడు ఇప్పుడు వరకు కూడా మనల్ని ఇడిపిస్తూనే ఉన్నాడండి. హల్లెలూయా. ఇడిపిస్తూనే ఉన్నాడు, మనల్ని రక్షిస్తూనే ఉన్నాడు. ఎక్కడ కూడా ఒక్క క్షణము కూడా మనల్ని ఆయన ఎక్కడ విడిచిపెట్టలేదండి. ఎన్ని మార్లు దేవుణ్ణి మనం విడిచిపెట్టి ఉన్నామో. హల్లెలూయా. ఎన్ని మార్లు దేవుణ్ణి మనము విడిచిపెట్టి ఉన్నామో.